ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. ఏప్రిల్ 17 సంవత్సరమంతా బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగం ఉదయం 2వ సమూయేలు గ్రంథం 1 మరియు 2 అధ్యాయములు, సాయంత్రం లూకా సువార్త 14వ అధ్యాయము 1 నుండి 24వ వచనం వరకు. క్రీస్తునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు యొక్క ప్రశస్తమైన సన్నిధి మీకు తోడుగా ఉండునుగాక. ఎలా ఉన్నారు? బాగున్నారు కాదు? ప్రభు యొక్క అద్భుతమైనటువంటి వాత్సల్యం, ఆయన యొక్క దయ, ఆయన యొక్క కనికరం మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉన్నాయి. మీరు అత్యద్భుతంగా ఆయనలో సాగి వెళ్ళడానికి ఎల్లప్పుడూ ఆయన మీకు సహాయం చేస్తాడు. ఈరోజు ప్రభువారు మనకు ఏర్పరిచిన వాక్య భాగాన్ని చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అద్భుతమైనటువంటి వాగ్దానం. మన గురించి ఒకరు చింతిస్తున్నారు, మన గురించి ఒకరు ఆలోచిస్తున్నారు. మన గురించి పట్టించుకొని మన గురించి ఆలోచించగలిగినటువంటి ఆ వ్యక్తి మరెవరో కాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ రోజున అనేకులు కూడా అనేక రకాలైన ఆలోచనలతో, అనేక రకాలైన తలంపులతో, అనేక రకాలైన విచారాలతో తమ జీవితాన్ని చాలా కష్టంగా వెళ్ళబోసుకుంటున్నారు. ఈ రోజున చిన్న పిల్లలు మొదలుకొని పెద్దల వరకు డిప్రెషన్ లేదా చింత అనే దాని కింద నలిగిపోతున్నారు. ఉదాహరణకి ఒక వ్యక్తి 100 రకాల ఆలోచనలు ఆలోచిస్తే అందులో 40 ఆలోచనలు ఎన్నడూ జరగవట. 30 ఆలోచనలు గతానికి సంబంధించినవి అట. 22 ఆలోచనలు అనవసరమైనవి అట. కేవలం 8 ఆలోచనలు మాత్రమే న్యాయబద్ధమైనవి, అంటే ఆలోచించదగినవి. ఒక 100 ఆలోచనలు ఒక మనిషి ఆలోచిస్తే 92 ఆలోచనలు అవి పనికిరాని ఆలోచనలు, అతడు వ్యర్థంగా ఆలోచిస్తున్నటువంటి ఆలోచనలు. మీకు తెలుసా, ఒక వ్యక్తి పదే పదే ఒక విషయాన్ని గురించి ఆలోచిస్తే అది చింతగా మారుతుంది, అది ఒక వర్రీగా మారుతుంది. ఆంగ్లో సాక్సన్ ఆ భాషలో ఆ వర్రీ అనే మాటకు చిక్కుకొనుట అని అర్థం. అవును, వర్రీ అనగా చిక్కుకొనుట. ఎందులో చిక్కుకొనుట? అనేక రకాల సమస్యలలో, అనేక రకాల బాధలలో, అనేక రకాల కష్టాలలో చిక్కుకొనడం. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు అదే పనిగా చింతిస్తున్నట్లయితే చాలా రకాల అనారోగ్యాలకి మీరు గురైపోతారు. చితి అనేది చచ్చిపోయిన శవాన్ని కాలుస్తుంది. చింత అనేది బ్రతికిన మనిషిని నిలువెల్లా దహించి వేస్తుంది. ఈరోజు నీవు దేని గురించి చింతిస్తున్నావు? దేని గురించి బాధపడుతున్నావు?
దేని గురించి నువ్వు ఆందోళన చెందుతున్నావు? నీ కుటుంబం కొరక, నీ పిల్లల కొరక, మ్యారేజ్ కొరక, ఉద్యోగం కొరక, ఇల్లు కొరక, దేని కొరకు నువ్వు విచారపడుతున్నావు? నీ భర్త మారాలనే? నీ కుటుంబం సమాధానముతో గడపాలనే? అయితే వాటిని గురించి నువ్వు చింతించడం ఇప్పుడే మానివేయి. ఎందుకనంటే నీవు చింతించినంత కాలం దేవుడు నీకు దూరంగా ఉంటాడు. ఆయన తన శక్తిని విడుదల చేసి నీ జీవితంలో కార్యం జరిగించాలంటే నీ చింత యావత్తును ఆయన మీద నువ్వు వేయాలి. అదే పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు. కాబట్టి మీ చింత యావత్తును ఆయన మీద వెయ్యండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక ప్రయాణం మనం చేస్తున్నాం అనుకోండి. మనం టికెట్ తీసుకొని బస్సులో కూర్చుంటాం. కాస్త ఆ బస్సులో మనం మన తలను ఆ సీటుకి వెనకాల ఆనించి కునుకుపాటు వేస్తాం. మనం ఎటువంటి ఆందోళన చెందాం. ఈ బస్సు గమ్యానికి వెళుతుందా? మధ్యలోనే ఏ లారీకో ఏ వాహనానికో ఈ డ్రైవర్ యాక్సిడెంట్ చేస్తాడా? లేదా ఆ బ్రిడ్జి మీద నుండి ఇది పడిపోతుందా? ఆ లోయలో ఇది పడిపోయి మేమందరం కూడా చనిపోతామా? ఇలాంటి ఆలోచనలు చెయ్యం. మనం ఆ టికెట్ తీసుకొని చక్కగా ఆ సీట్లో కూర్చుంటాం. మన గమ్యస్థానం వచ్చినప్పుడు దిగి వెళ్ళిపోతాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక సుశిక్షితుడైనటువంటి డ్రైవరే నిన్ను అంత భద్రతగా నీ గమ్యస్థానానికి తీసుకొని వెళ్ళినప్పుడు నీ జీవితం అనే బస్సుకి డ్రైవర్ అయినటువంటి యేసు ప్రభు నిన్ను గమ్యానికి తీసుకొని వెళ్ళలేడా? తప్పకుండా ఆయన గమ్యానికి తీసుకొని వెళ్తాడు. నీవు నీ అంతటా పుట్టలేదు. నీ జన్మకు నువ్వు కారణం కాదు, ఆయనే మనలను పుట్టించెను అని లేఖనం చెప్తుంది. కాబట్టి దేవుని బిడ్డ, నీ చింత యావత్తును ఆయన మీద వెయ్యి. నీకేది కావాలో ఆయనకు తెలుసు. నీ కన్నీరు ఆయనకు తెలుసు. నీ దుఃఖము ఆయనకు తెలుసు. నీ బాధ ఆయనకు తెలుసు. నీ ఆందోళన ఆయనకు తెలుసు. ఉన్న పలంగా ఒక డాక్టర్ గారికి మన సమస్య ఎలా చెప్తామో మోకాలేసి ప్రభు సన్నిధిలో ఆయనతో ఆ విధంగా చెప్పు. తప్పకుండా నీ మొర్రను ఆలకించి నీ భారమంతా తీసివేస్తాడు. నీ చింత యావత్తును ఆయన తొలగించి వేస్తాడు. నీకు నెమ్మదిని, ఆనందాన్ని, సమాధానాన్ని ఆయన దయచేస్తారు. నీవు ఇంతవరకు పొందనటువంటి ఆ గొప్ప సమాధానాన్ని నువ్వు పొందుకునే విధంగా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపిస్తాడు. అదిగో ప్రభు నీ ప్రక్కనే ఉన్నారు. ఆయనని అభ్యర్థించు, ఆయన సన్నిధిలో ప్రార్థించు. తప్పక నీకు మేలు జరుగుతుంది. దేవుడు అట్టి కృప నీకు దయచేయునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నత నామానికి వందనాలు చెల్లిస్తున్నాను. మా ప్రియ పరలోకపు తండ్రి, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు, మా భారములన్నిటినీ భరిస్తున్న గొప్ప తండ్రివి అయ్యా. మా చింత యావత్తును మీ మీద వేస్తున్నాం. మాకు ఆదరణ, మాకు విశ్రాంతి, మాకు నిమ్మలం దయచేయండి. విశేషంగా ఈ ధ్యానాన్ని వింటున్న మా ప్రియులను ప్రత్యేకమైన రీతిలో దర్శించండి. ఈరోజు వారు తమ పనులలో విజయం నొందుదురుగాక. మీరు దీవించి బలపరచుమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.